ఇందులో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు ఏదైనా జాతీయ గీతం కానీ వందే మాతరం లేదంటే జయ జయ తెలంగాణ మన గౌరవాన్ని ఇచ్చేటువంటి శ్లోకాలు కానీ పద్యాలు కానీ లేదంటే జాతీయ గీతాలు కానీ వందే మాతరం మనం పాడుకుంటూ ఉంటాం. అందులో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో వందే మాతరం పాడుతూ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేస్ బయటికి వెళ్ళిపోవడాన్ని వైరల్ అయింది. నిజానికి వందే మాతరం లోపల బూతులేం లేవు. భారతదేశంలో సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం అంటే భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి గొప్పగా ఉంది. అలాంటి సందర్భాల్లో ఒకవేళ అంటే ఇందులో హింసాత్మకంగానే ముస్లింలను ఇంకో వేరుగా చూసినటువంటి పదాలు ఏం లేవు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నదులు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆ విధానాన్ని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు ఏదైనా అంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఒక సందర్భం వచ్చినప్పుడు కొంతమందికి అనుకూలంగా కొంతమందికి కొంచెం అందరినీ గుర్తు చేయకపోవచ్చు సందర్భంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలను గొప్పగా పొగిడినప్పుడు పురుషులను పొగడకపోవచ్చు. పురుషులలోనే ఒక చదువు చదివిన వాళ్ళను లాయర్లను పొగిడినప్పుడు డాక్టర్లను పొగడకపోవచ్చు. డాక్టర్లను పొగిడినప్పుడు ఇంజనీర్లను పొగడకపోవచ్చు. అంత మాత్రాన పెద్దగా ఏదో మనం దాన్ని మనకు వ్యతిరేకమని అనుకొని ముస్లింలు ఈ దేశంలో వందే మాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. ముస్లింలు ఈ దేశంలో సమానత్వం కోరుకున్నప్పుడు, ఈ దేశంలో అందరితో సమానం మాకు మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు 100% ఇవి పాటిస్తే కూడా అందరి కోసం కొన్ని మనకు అనుకూలంగా లేకపోయినా ఈ దేశం యొక్క యూనిటీ కోసం పాటిస్తే మంచిది. అట్లా కాకుండా మేము వ్యతిరేకిస్తాం, మేము అది చేస్తాం, ఇంకేమైనా సూచనలు చేయండి. మీకు ఏది నచ్చలేదు అందులో మీకు ఇబ్బందికరం ఏమైనా ఉంటే సూచన చేయొచ్చు. ప్రధానమంత్రి రిక్వెస్ట్ పెట్టండి ఏమైనా ఉంటే. కానీ అందరి ముందులో చాలాసార్లు వందే మాతరం జాతీయ గీతం పాడేటప్పుడు కొంతమంది ముస్లిం ఎమ్మెల్యేలు కూర్చొని ఉండడం, గౌరవించకపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే యూనిటీ దెబ్బతింటుంది, దేశ ఐక్యత దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైతే మనం భారతీయులం అనుకున్నప్పుడు భారతదేశంలో మనకు అనుకూలంగా వస్తేనే మనం లేస్తామనేది తప్పు. పెడితే పెళ్లి కోరుతాం లేకుంటే సాగు కోరుతాం అన్నట్టు అవుతుంది. కాబట్టి ఈ దేశ యూనిటీ కోసం ముస్లింలు అందరూ కూడా ఏదన్నా ఉంటే సవాల్ చేయండి, పోరాటం చేయండి, కానీ అవమానపరచొద్దు. అది మన దేశం యొక్క యూనిట్ని ఐక్యతను దెబ్బతీస్తుందని చెప్పి మొదటిసారిగా నాకు దృష్టికి వచ్చింది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా మందలిస్తాం, మాట్లాడతాం, పోరాడతాం, అది మన బాధ్యత. కానీ ఈ విషయంలో ముస్లిమ్స్ సోదరులందరూ కూడా దీన్ని షేర్ చేసి వాస్తవంగా మన దేశం యొక్క యూనిటీ సాటాలని చెప్పి నేను కోరుకుంటాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.